అన్నదాతల గుండెల్లో ఎల్నిలో గుబులు నెలకొంది. జూలై నెల సగం గడుస్తున్న చినుకు జాడ కనిపించడం లేదు. దీంతో గుంటూరు జిల్లాలో కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలతో సిద్ధం చేసుకుని వర్ణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పట్టిసీమ కూడా గట్టెక్కించదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరి సాగు సందిగ్ధత, రైతుల అభిప్రాయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా డెల్టా సాగు ఆలస్యం అవుతోంది. ఎల్నినో ప్రభావం దీనికి కారణంగా కనిపిస్తోంది. జూలై నెలలో వెద పద్ధతిలో విత్తనాలు సాగు చేయాల్సిన రైతులందరూ కూడా ఆ వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సాగునీటి కాలువల ద్వారా రావాల్సినటువంటి నీరు కూడా రాని పరిస్థితుల్లో రైతులు వరి పంట వేయాలి అనేటువంటి ఆలోచన అయితే కొంత వాయిదా వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కృష్ణా డెల్టా పరిధిలోని పొలాల్లో మనం ప్రస్తుతం నిలబడి ఉన్నాం. పొలాలని కూడా మొత్తం దుక్కిదున్నంతా కూడా ఖాళీగా పెట్టుకున్నారు. ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు ఈ విత్తనాలు వేయాలని చెప్పేసి కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్లో కూడా నీటి నిల్వలు లేని కారణంగా ఆ బ్యారేజ్ నుంచి ఈ గుంటూరు జిల్లా వైపు ఉన్నటువంటి కాలువలకు నీరు వదలనటువంటి పరిస్థితి. పట్టిసీమ నీరు వచ్చిన తర్వాతే ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని కృష్ణా కుడి కాలువలకు వదిలేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ప్రకాశం బ్యారేజ్లోకి నీరు రాక మొదలైంది. పట్టిసీమ నుంచి ఎక్కడ ఈ నీటి చెమ్మ కావచ్చు, లేకపోతే వర్షపాతం లేని కారణంగా కూడా చాలా చోట్ల రైతులందరూ కూడా పొలాలను అలాగే సిద్ధం చేసి ఖాళీగా వదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. పొలం అయితేనండి సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దుక్కులన్నీ అయిపోయినాయి. మాయి వాటర్ వస్తే సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రకృతి అనుకూలించట్లేదు, వర్షాలు అవన్నీ పడతలేదు. ఒక 20 రోజుల వరకు అయితే ఎఫెక్ట్ ఉండదండి. 20 రోజులు దాటిన కాడి నుంచి దిగుబడులు తగ్గే అవకాశం ఉండిద్దండి. మరి ఆగస్టు 15-20కి వెళ్ళామనుకోండి కొద్దిగా ఇబ్బందిగా ఉండిద్ది. నేడు ఈ రోజుల్లో నేనే విత్తనాలు పెట్టేశానండి. వాళ్ళ వచ్చే నెలలో కూడా పడతాయో లేదా అన్నట్టుగా అండి. వాతావరణం అనుకూలంగా లేదండి. కాకపోతే ఇంకొక 15 రోజుల వరకు మాకు టైం ఉందండి. ఆ టైం దాటితే విత్తనాలు పనికిరావండి. దాన్ని బట్టి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి వేసుకోవాలండి. ఇప్పటికే దాదాపుగా మేము ఎకరానికి ఒక 5,000 ఖర్చు పెట్టి ఉన్నామండి. ఈ కౌలు పొలాల వాళ్ళేమో ఇప్పుడు మేము విత్తనాలు వేస్తేనేమో డబ్బులు కట్టమని అడుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు అనుకూలంగా ఉండే పడలేదండి. బోర్డులో నుంచి కూడా వాటర్ రావట్లేదు. నీకు బాగా బెట్ట పరిస్థితి. ఇప్పుడు పెడతానికి ఏదో 4 చినుకులు పడితే మొలుస్తాయి. ఆ మొలిచినాక మళ్ళీ మొత్తం చనిపోయిద్ది ఎండాగాలికి. మళ్ళీ అమ్మటే 4 రోజులు కొద్దిగా వానలు పడతా ఉంటే బతికిద్ది. నీళ్లు పెట్టే కంటే కూడా వానలతోనే బాగుండిద్ది. ఈ కృష్ణా డెల్టా పరిధిలో చూసుకుంటే ఇంకా 5,80,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది కేవలం ఒక 20,000-30,000 ఎకరాలు మాత్రం ఇప్పటి వరకు కూడా విత్తనాలు వేసినటువంటి పరిస్థితి. వేమూరు అలాగే తెనాలి మండలం, కొల్లిపర మండలాలు ఈ ప్రాంతాల్లో మాత్రమే కొన్ని చోట్ల రైతులు వెద పద్ధతిలో వరి విత్తనాలు వేసినప్పటికీ అక్కడ కూడా నీరు లేక కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విత్తనాలు వేసినప్పటికీ అవి మొలకెత్తేటువంటి అవకాశం లేదు. కొన్ని చోట్ల ధైర్యం చేసి రైతులు వేసినప్పటికీ అక్కడ నీటి వసతి లేని కారణంగా వాళ్ళు సమీపంలో ఉన్న కాలువలు కావచ్చు, పిల్ల కాలువలు కావచ్చు, లేకపోతే నీటి కుంటల నుంచి మోటార్లు పెట్టి ఆ నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే రైతులు 1 కిలోమీటర్ వరకు కూడా పైప్ లైన్లు వేసుకొని ఆ పంటలు విత్తనాలు ఏదైతే వేసారో విత్తనాలు వేసినటువంటి ఆ పంట భూములను కాపాడుకునేందుకైతే రైతులు ప్రయత్నిస్తూ ఉన్నారు. సాగుదోలే కొంది ఎండుగడ్డ వస్తుందండి. కింద నుంచి అసలు ఇంతలా గడ్డలు వస్తున్నాయి. తల్లి పొదును కాలేదు మా నేల. సాగు చేస్తామని అనుకోవట్లేదు మేము. నేను జీలగేసాను, జీలగ ఎండిపోయింది. జను వేసాను 6 ఎకరాలు, అది ఎండిపోయింది. రోటావేటర్ వేసి మెలకుండా కూర్చున్నాను. ఇంక చేసేది ఏం లేదు. కాలం నీళ్లు వచ్చినా కూడా వాన పడితే మంచిది కానండి. నీళ్లు పెట్టామని కలుపు వచ్చేస్తుంది. వర్షం పడితే ఏమవుతుందంటే కలుపు ఆగిపోతుంది. ఇప్పుడు అసలు ఏదే పరిస్థితి. ఇప్పుడు ఎకరానికి 10 గంటల దాకా పట్టినా కూడా కష్టమేనండి. నీళ్లు కాలువ కూడా నీళ్లు అందించలేరండి. ఏడు మరి వాతావరణం, కాలువలు లేవు, నీళ్లు లేవు, వానలు లేవు, వర్షాలు లేవు. దానివల్ల వెనక ముందు ఆడుతున్నారు జనం. విత్తనాలు తెచ్చిపెట్టినాం, పొలం రెడీ చేసుకున్నాం. రేపు లెక్కసారి అయితే మనం 5 తారీఖు పట్టాల్సింది. ఈ అమావాసలు ఉన్నాయని రేపు గురువారం మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఏది వాతావరణం అనుకూలం ఇస్తే వాన పడితే, లేకపోతే మళ్ళీ నెలనికి పోవాల్సిందే. గవర్నమెంట్ ముందుగానే హెచ్చరిస్తూ ఉందండి. ఎల్నినో ప్రభావం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. దాన్ని బట్టి మీరు పంటలు కూడా పంట మార్పు విధానం తీసుకోమని చెబుతుంది. కానీ మా గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము ఈ ముందుగా తొలకరగా వేరే పంట వేయడానికి అవకాశం లేకుండా ఉంది. ఇంతవరకు గతంలో ఎప్పుడు చూడలేదు. గతంలో కూడా వర్షాభావ పరిస్థితుల్లో కూడా కొంచెం మాకు పట్టించడం వల్ల లాభం పొందాం, నీళ్లు రాపోయినా. మరి ఈ సంవత్సరం ఏమైద్దో అనేది అర్థం కాకుండా ఉందండి పరిస్థితి. ఏదైనా కానీ తల్లిపోతున్న అయితే విత్తనం పెడితే పట్టించే నీళ్ళన్న వస్తే బయటపడతామని మేము
చూస్తున్నామండి. మరికొందరు అయితే అసలు వరి పంట సాగు చేయాలా వద్దా అనేటువంటి డైలమాలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంత అననుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు వరి సాగుకు ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకుందామన్నటువంటి భావనలో కూడా రైతులు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇంకా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఈ ఏడాది కృష్ణా డెల్టాలో వరి సాగు అయితే కొంత డోలాయమానంలో ఉందనే చెప్పాలి. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.